బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 3వ విడతగా గ్రామాలకు 387 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి గ్రామాలకు మొత్తం 1034 కోట్లు విడుదలయ్యాయి. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాల కోసం అందించేటువంటి ప్రక్రియకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. కేంద్రం నుంచి తెలంగాణ గ్రామాలకు ఇంకా 2000 కోట్ల నిధులు పెండింగ్ అయితే ఉన్నాయి. మిగిలిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం అంటే మొత్తం మీద ఇప్పటివరకు అయితే 1000 కోట్ల రూపాయలు విడుదలైనటువంటి పరిస్థితి. కానీ ఇంకా చాలా వరకు రావాల్సినటువంటి పెండింగ్ ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్లానింగ్ ప్రకారం గ్రామాల విషయంలో కొన్ని కార్యక్రమాలని చేపట్టింది. అవి సజావుగా సాగాలంటే కేంద్రం నుంచి రావాల్సిన 2000 కోట్లు కూడా త్వరితగతిన రావాలనేది కూడా తెలంగాణ విన్నపం. ఎప్పట్లోగా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పుడు విడుదలైనటువంటి నిధుల మీద సర్పంచులు కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏం చెప్తోంది? ముఖ్యంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కమిషన్ 15th కమిషన్ అనేది కూడా అంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున 2021 నుంచి 22 దాకా కూడా అప్పటి నుంచి నిధులు మనకు రావాల్సి ఉంది. దాదాపు ఈ 2021 నుంచి కూడా 2021 నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 3000 కోట్ల ఈ పన్ను రావాల్సిన ఈ 15th కమిషన్కి సంబంధించిన నిధులు రావాల్సి ఉంది. సో అయితే గత 2 సంవత్సరాలుగా సర్పంచులు లేకపోవడం, అలాగే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా రాకపోవడంతో ఒక్కసారిగా చాలామంది సర్పంచులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మొన్న జరిగినటువంటి జనవరిలో జరిగినటువంటి మొత్తం కూడా ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్, ఇవన్నీ త్వరగతన అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ మొత్తం నిధులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని విడతల వారీగా ఇప్పటికే 3 విడతల వారీగా కూడా మొత్తం ఈ అమౌంట్ అనేది వస్తూ ఉంది. ఫస్ట్ విడతలో పెద్ద ఎత్తున 287 కోట్లు ఇచ్చినారు. దాని తర్వాత రెండో విడత దాదాపు ఫిబ్రవరి 11న ఏదైతే 387 కోట్లు ఇచ్చినారు. ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు 387 కోట్ల నిధులను కూడా గ్రామ పంచాయతీలకు నేరుగా అందించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక 3 విడతల్లో దాదాపు ఈ 1034 కోట్ల నిధులైతే ప్రస్తుతానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ విడతల్లో పెద్ద ఎత్తున ఒక 1000 కోట్లు ఒకసారి, దాని తర్వాత 500 కోట్లు ఒకసారి, 500 కోట్లు ఒకసారి వేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ఏదైతే ఈ అభివృద్ధికి నోచుకొని గ్రామాలన్నీ కూడా ప్రస్తుతానికి మరి అభివృద్ధికి నోచుకోవాలని ఈ విడుదల చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మంత్రి సీతక్క, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి సీతక్కను పెద్ద ఎత్తున ఈ కేబినెట్ మెచ్చుకుంటా ఉంది. ముఖ్యంగా అందరినీ కలిసి అందరితో మాట్లాడడం, ఈ నిధుల గురించి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆమె మాట్లాడడం, గ్రామాల అభివృద్ధికి ఇవి కీలకంగా పనిచేస్తాయి కాబట్టి సో దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ నిధులు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఏదైతే 3 విడతల్లో 1000 కోట్లు ఇచ్చినారో సో దానికి సంబంధించి ఇంకొక 2000 కోట్లు ప్రస్తుతానికైతే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇంకొక మొత్తం నెలలోపు 2000 కోట్లు ఇవ్వనున్నారు అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ ఏదైతే 15th కమిషన్కి సంబంధించి దాదాపు మనం కట్టేటువంటి ట్యాక్సులు కావచ్చు, మనం ఇచ్చేటువంటి రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి మొత్తం ఆదాయం కూడా సో మనకి గ్రామ పంచాయతీలకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీలకు దాదాపు 85% ఈ నిధుల్లో 85% గ్రామ పంచాయతీలకు ఉపయోగిస్తారు. దాని తర్వాత మండల పరిషత్కు ఒక 10%, అలాగే జిల్లా పరిషత్కు ఒక 5% నిధుల్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు 2025-2026కి సంబంధించి కూడా దాదాపు 14,000 కోట్ల బడ్జెట్ అయితే మరి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అవి మరి ఈ ఇయర్ ఎండింగ్ లోపు వచ్చే అవకాశాలు
సమస్యలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క గ్రామానికి చిన్న చిన్న అంటే ఈ బడ్జెట్ మీద గ్రామాల్లో ఒక ప్రత్యేక ప్రణాళికతోటి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది అనేటువంటి మాట, అలాగే గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కూడా చాలా వరకు ఆ విషయంలో కూడా ఒకసారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? డెఫినెట్గా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఒక్కొక్క గ్రామానికి, చిన్న గ్రామాలకి ఒక 5 లక్షలు, అలాగే పెద్ద గ్రామాలకైతే 7 నుంచి 8 లక్షల ఆ నిధులు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే గత 3 సంవత్సరాలుగా సో ఈ నిధులు రాక నోచుకొని గ్రామాలు అభివృద్ధికి కూడా నోచుకోలేదు కాబట్టి ఇప్పుడు నిధులు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి కూడా జరుగుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇంకొక 2000 కోట్ల నిధులు కనుక ఇస్తే ఇంకా గ్రామాలు పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం కావచ్చు, లైట్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, సో ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా దీన్ని పెద్ద ఎత్తున ఇటు ప్రజలు కొంతమేర అంటే సర్పంచులు కొంతమేర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏ మేర అంటే నిధులు ఒక్కసారి వస్తే కనుక మరి నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విడతల వారీగా అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల విషయాల్లో కూడా పెద్ద ఎత్తున కొంత రాజకీయంగా లబ్ధి కోసం అంటే రాజకీయ లబ్ధి కోసం కూడా పెద్ద ఎత్తున యూజ్ చేసుకుంటున్నారు. గ్రామాలకి మొత్తం నిధులు మేమే ఇస్తున్నామంటూ అటు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మేము కట్టినటువంటి పన్నులు మొత్తం కూడా మేము రూపాయి కడితే మాకు 40 పైసలు 20 పైసలే ఇస్తున్నారంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం. సో మొత్తం కూడా ఈ పొలిటికల్ అంటే వచ్చిన నిధులు అన్నీ కూడా అంటే ప్రజల నుంచి పోయినటువంటి మొత్తం పన్నులు కూడా సో మొత్తం పొలిటికల్గా యూజ్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఒకవైపు విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నామని చెప్పుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఇది ముఖ్యంగా ప్రజలు కట్టిన పన్ను, ప్రజలు కట్టినటువంటి డబ్బులు ప్రజలకు తిరిగి ఇవ్వడం కోసం మీరు ఎందుకు ఇంత బాహాటంగా మరి ఎందుకు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారంటూ కూడా విమర్శలు వినబడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఊర్లలో సర్పంచులు కావచ్చు, వీళ్ళంతా గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు కావచ్చు, ప్రస్తుతానికి ఏదైతే ఈ అమౌంట్ రిలీజ్ అవుతుందో దానికి సంబంధించి చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఇంకా తొందరగా కేంద్రం కూడా ఇంకా 2000 కోట్లు రిలీజ్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కూడా చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక గ్రామాలకైతే సంబంధించి కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం అంటే మొత్తం మీద గ్రామాలకు ఇప్పటివరకు అయితే 3 విడతల్లో కలిపి 1000 కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి. కానీ 2000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ నిధులైతే రావాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి మాట. 15వ ఆర్థిక సంఘం ఈ నేపథ్యంలో నిధులైతే విడుదల చేసింది. 3వ విడతగా గ్రామాలకు 387 కోట్లు అయితే విడుదలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 3 విడతల్లో కలిపి గ్రామాలకు 1034 కోట్లు విడుదలయ్యాయి. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల మౌలిక సదుపాయాల కోసం అందించేటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి తెలంగాణ గ్రామాలకు ఇంకా 2000 కోట్ల రూపాయలు అయితే నిధులు పెండింగ్లో ఉన్నట్లుగా తెలంగాణ సర్కార్ చెప్తోంది. మిగిలినటువంటి నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.